హన్మకొండలో అమరావతి నగర్తో పాటు మరొక 17 కాలనీలు ముంపుకు గురి కావడానికి సంబంధించి మనం గోపాల్పూర్ చెరువుకు సంబంధించినటువంటి ఊర చెరువు సమీపంలో ఉన్నాం. ఇక్కడి నుంచే ప్రతి ఏడాది ఇలాంటి వర్షాలతోటి వరదలతోటి ఇబ్బంది కాకుండా యూడీసీ నిధులతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగానే ఇక్కడ 4 గేట్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ 4 గేట్ల నుంచి కూడా ఊర చెరువు నుంచి వచ్చినటువంటి ఎక్సెస్ వాటర్ అంతా కూడా దీని కింద నుంచి వెళ్ళిపోవాలి. 1.4 కిలోమీటర్లు ఈ అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి కెనాల్కి సంబంధించిన నిర్మాణం చేశారు. అయితే మొన్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఈ గేట్లు పూర్తిగా తెరుచుకోలేని పరిస్థితి. అయితే ఈ గేట్లకు సంబంధించిన దగ్గర కూడా పూర్తి చెత్త చెదారంతో నిండిపోయింది. దీంతో కొంత వాటర్ ఫ్లో లేటుగా వెళ్ళింది. దీంతో ముంపు కారణమైనదనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అధికారులు చెప్పిన ప్రకారం అయితే చూస్తే ఇది 1.5 కిలోమీటర్ల మేర దీనికి సంబంధించినటువంటి నిర్మాణం అంతా కూడా జరిగింది. ఇది 100 ఫీట్స్ గోపాల్పూర్కు సంబంధించిన దగ్గర ఇటు వడ్డపల్లి నుంచి అటు కేయూకు మధ్య ప్రధానమైనటువంటి 100 ఫీట్స్ రోడ్లో దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి నాలా నుంచి పంపే చోట జాలీలతోటి స్పిల్ వే అనేది పెట్టారు. వీటి ద్వారా ఏంటంటే జనరల్గా వాటర్ వస్తే ఆ వాటర్ అంతా కూడా ఫ్లో మొత్తం వెళ్ళిపోవడానికి ఏర్పాటు చేశారు. కానీ వాటిలలో చెత్త చెదారం అంతా కూడా నిండుకోవడంతో ఇక్కడి నుంచే వాటర్ ఓవర్ఫ్లో కావటం, తర్వాత వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలోకి వెళ్ళడానికి సంబంధించిన ఏదైతే కెనాల్ కట్టారో దాంట్లోకి వెళ్ళడంలో కూడా ఇబ్బంది అయింది. దీంతో దాదాపుగా చాలా కాలనీలు ముంపుకు గురి కావడానికి కొంత కారణమైందని చెప్పుకోవచ్చు.